ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత యోగా పట్ల మన అందరిలో అవగాహన అనేది పెరుగుతూ వచ్చింది. సార్ చెప్పినట్టు యోగా అన్నది బాడీ ఫిట్నెస్ కోసం, మెడిటేషన్ అన్నది మైండ్ ఫిట్నెస్ కోసం. మెడిటేషన్ కూడా గత సంవత్సరం డిసెంబర్ 21న అంతర్జాతీయ మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగింది. 193 దేశాలు కలిసి. అంటే ధ్యానానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా ఏమి ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంతమంది బంధువర్గాలు ఉన్నా ఉపయోగం ఏమీ లేదు. దాన్ని ఆస్వాదించలేము. ఇవాళ ఎవరయ్యా భాగ్యవంతుడు అని అంటే కడుపు నిండా తినగలిగిన వాడు, కంటి నిండా నిద్రపోగలిగిన వాళ్ళే భాగ్యవంతులు. వాళ్ళ సొమ్ముతో పని లేదు. మరి అలాంటి ఆరోగ్యం అందరికీ కావాలి. మేడం మాకు హెల్త్ ఇది ఉంది, అది ఉంది, ఇది ఉందని అందరూ చెప్తూ ఉంటారు. వచ్చాక అక్కడికి వెళ్తాం, అది